ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో జియో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మన టీవీని కంప్యూటర్గా మార్చే అవకాశం కలిగించడం జరిగింది. అది ఈ వీడియోలో సారాంశం. అయితే ఏదైతే టెలికాం ఆపరేటర్ జియో వాళ్ళు ఉన్నారో, వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ పర్సనల్ కంప్యూటర్ సర్వీసెస్ని ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ఏదైతే సబ్స్క్రైబర్లు అంటే జియో సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉంటారో సెటప్ బాక్స్ పెట్టుకోవాలి. ఈ సెటప్ బాక్స్ పెట్టుకుంటే దాంతో వాళ్ళ టీవీలే కంప్యూటర్లుగా మారిపోయే అవకాశాలు ఉంటాయి అనమాట. అది ఉపయోగించుకోవటం అంటే నీ సెటప్ బాక్స్ పెట్టుకుంటే వాళ్ళ టీవీని అంటే 55 కానీ 58 కానీ 32 ఇంచులు ఎంతైతే టీవీ ఉంటుందో అది కంప్యూటర్గా మారిపోతుంది. అయితే ఈ కంపెనీ ఏదైతే వెబ్సైట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ జియో పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో జిఎస్టీ అంటే ఏదైతే ట్యాక్స్ ఉందో అది పోను 599 తోటి స్టార్ట్ అవుతుంది. అయితే ఇది మంత్లీ ప్లాన్ ఉంటుంది, ఇయర్లీ ప్లాన్ ఉంటుంది. అయితే సపోజ్ యాన్యువల్ ప్లాన్ వచ్చి 4599, మంత్లీ ప్లాన్లు వచ్చి సుమారుగా 383 రూపాయలు పడుతుంది. 383 తోటి మన యొక్క ఏదైతే ఉందో టీవీని కంప్యూటర్గా మార్చుకోవచ్చు. సెటప్ బాక్స్ ఒకటి ఉంటుంది. అయితే ఈ పర్సనల్ కంప్యూటర్ మనం సర్వీస్ని యాక్సెస్ చేయాలి అంటే జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారులు ఈ యాప్ అంటే సెట్ చేసుకోవాలి. అంటే వాళ్ళని జియో వాళ్ళు వస్తారు, వాళ్ళు లైన్ అన్నమాట కలుపుతారు. అంటే కేబుల్ ఏదైతే ఉందో ఆ జియో ఫైబరు, జియో ఎయిర్ ఫైబర్ వినియోగదారులు ఈ విభాగంలోకి అంటే యాప్ ఉంటుంది, జియో పీసీ యాప్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు దీంట్లో 8 GB ర్యాము, 100 GB స్టోరేజ్ కూడా ఉంటుంది. క్లౌడ్ స్టోరేజ్ అంటారు. 8 GB ర్యాము, 100 GB క్లౌడ్ స్టోరేజ్ కలిగినటువంటి అంటే పర్సనల్ కంప్యూటర్ని ఉపయోగించుకోవడానికి సబ్స్క్రైబర్కి కీబోర్డ్ మాత్రం మౌస్ 2 ఉండాలి. మన కీబోర్డ్ ఒకటి, మౌస్ ఒకటి ఉండి మనము 8 GB ర్యాము, 100 GB క్లౌడ్ స్టోరేజ్ తోటి ఈ పర్సనల్ కంప్యూటర్ మన పనిచేస్తుంది అన్నట్టు. అయితే జియో పీసీ దేంతో పనిచేస్తుంది? అడోబ్ తోటి పార్ట్నర్షిప్ ఉంది అనమాట, అగ్రిమెంట్ వాళ్ళతో ఉంది. ఈ అడోబ్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు అడోబ్ అని వరల్డ్ ఫేమస్. వాళ్ళు వినియోగదారులకి ప్రపంచ స్థాయి అటువంటి డిజైన్ అనుకోండి, ఎడిటింగ్ అనుకోండి, అవన్నీ కూడా అడోబ్ వాళ్ళు ఈ ఉచితంగానే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఏది అడోబ్ ఎక్స్ప్రెస్కు ఈ జియో నుంచి అంటే పార్ట్నర్షిప్ జియో పీసీకి. అయితే ఈ ప్లాట్ఫామ్లో ఏవైతే కీలకమైనటువంటి అంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ప్రముఖ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో యాప్స్ ఏవైతే ఉన్నాయో 512 GB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంటుంది అన్నట్టు. దాంట్లో 512 GB క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది. వీటిని కూడా దీంట్లో అంటే ఈ సబ్స్క్రిప్షన్లోనే ఉంటుంది, అన్ని దాంట్లోనే ఉంటుంది. అడోబ్ తోటి ఏదైతే టైఅప్ అయిందో అనమాట. అయితే ఇవన్నీ కూడా వివరాలు వాళ్ళు జియో పర్సనల్ కంప్యూటర్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత దీంతోపాటు 1 నెల ఉచిత ట్రయల్ ఇస్తారనమాట. జియో వర్క్ స్పేస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్, జియో వర్క్ స్పేస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ బ్రౌజర్ అనమాట. అది మీరు ఓపెన్ చేసి ఆ బ్రౌజరు జియో వర్క్ స్పేస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దాంతో 512 GB క్లౌడ్ స్టోరేజ్లో ఉంటాయన్నమాట. అయితే ఈ జియో పీసీ ఏదైతే ఉందో అంటే రాబోయే రోజుల్లో భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కోసం నిర్మించబడింది. అంటే ఏఐ కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో. అందుకని ఈ సోలో ప్రెన్యూర్లు మరియు సైడ్ హస్లర్లు నుంచి అంటే పాఠశాల పిల్లలు కానీ, స్టూడెంట్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ, ఇండివిజువల్ పర్సనల్ అందరికి కూడా ఇవి ఉపయోగపడుతుందని అనమాట. అంటే రాబోయే రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు, ఉపయోగపడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది లేటెస్ట్ న్యూస్, మీకు కరెంట్ అఫైర్స్. అయితే ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ జియో వాళ్ళు కాంటాక్ట్ అయితే ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది.
ఇదంతా మీకు అవేర్నెస్ ఎడ్యుకేషన్. ఇప్పుడు జియో వాళ్ళు ఏఐ తోటి వచ్చింది, తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ఇంకోటి కాంపిటీషన్ పెరుగుతుంది. కాంపిటీషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సర్వీస్ పెరుగుతుంది. ఛార్జెస్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి అనుకోండి, మీ ఆ జీబీని బట్టి యూజ్ చేసే దాన్ని బట్టి, క్లౌడ్ స్టోరేజ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడైతే ఇవి బేసిక్ ఛార్జెస్. దీన్ని బట్టి మీకు ఏదైనా ఉంటే అవేర్నెస్ అనమాట, ఇదంతా ఇన్ఫర్మేషన్ మాత్రమే.